AF न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। संगारेड्डी बल्दी इंतखाबात के पेश नज़र वार्ड नंबर 21 में जया रेड्डी तेलंगाना यूथ कांग्रेस स्टेट जनरल सेक्रेटरी ने कांग्रेस उम्मीदवार वार्ड नंबर 21 तोपाजी वीना हरीश और कांग्रेस कायदीन व कारकुनान के हमरा डोर टू डोर इंतखाबी मुहिम चलाई और आवाम से मुलाकात करते हुए अपील की कि वो कांग्रेस पार्टी के हक़ में वोट देकर इन्हें भारी अक्सरियत से कामयाब बनाएं। इस मौके पर इन्होंने कहा कि संगारेड्डी की तरक्की की बात जब भी आती है TPCC वर्किंग प्रेसिडेंट जग्गारेड्डी हमेशा आगे रहते हैं। अब तक यहाँ पर BRS और BJP के जो भी तरक्याती काम थे इनसे आवाम बखूबी वाकिफ है। वार्ड की तरक्की के लिए इन्होंने आवाम से अपील की कि वो कांग्रेस उम्मीदवार तोपाजी वीना हरीश के हक में वोट देकर इन्हें भारी अक्सरियत से कामयाब बनाएं। तोपाजी वीना కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నేను నిర్మల గారు జగ్గారెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిని నేను మెయిన్గా ఏంటంటే ఈ ఎలక్షన్స్లో 90% యూత్ ఉన్నారు, అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 90% అందరికీ యూత్కే ఛాన్స్ ఇచ్చినారు. ఈసారి అమ్మాయిలు అందరూ 30 to 35 ఏజ్ మధ్యలో వాళ్ళే ఉన్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఎప్పుడు వచ్చినా 24/7 అంటే పరిగెత్తుకుంటూ ఉండే అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. ఎంత యూత్ ఉన్నారంటే అందరికీ చాలా ఎంతూసియాసం ఉంది. ఇప్పుడు వర్క్ చేయాలి, రావాలి, జనాల మధ్యలోకి రావాలి అనేసి. ఇప్పుడు మా వార్డుకి వచ్చేసరికి 21st వార్డ్, మేము 24/7 అవైలబుల్లో ఉంటాము. మేము ఒక ఆఫీస్ రూమ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము అండ్ ఒక హెల్ప్ లైన్ ఉంటుంది, ఒక మేనేజర్ ఉంటారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎప్పుడున్నా మా ఆఫీస్ రూమ్కి వచ్చి చెప్పుకోవచ్చు. నో టైం అనేది లేదు. 24/7 24 hours 7 days ఎప్పుడైనా రావచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన జగ్గారెడ్డి గారికి ధన్యవాదాలు. సంగారెడ్డి పట్టణంలో మీకు అందరికీ తెలుసు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేసినాయి. మరి ప్రచారం కూడా ఇంటింటి ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 21 వార్డులో తోపాజీ వీణా హరీష్ గారు నిలవడం జరిగింది. మరి ఫస్ట్ టైం అనుకుంటా మహిళకి ఇక్కడ రావడము. అంటే మహిళలు అన్ని దాంట్లో ఉన్నారు. మరి పొలిటికల్లో కూడా ఉండాలి కదా, పొలిటికల్లో కూడా మనం ఇట్లా ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంటిని నడిపిస్తారు. ఒక ఇంటిని నడిపించాలంటే ఎంత కష్టము. వాళ్ళు ఇంటిని నడిపిస్తేనే ఇంత సమాజం ఉంది అంటే వాళ్ళు సమాజంలోకి వచ్చి ఇంకెంత మంచి చేయగలుగుతారు. అట్లాంటి ఒక ఆలోచనతో మనం ఉమెన్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నాం. మహిళలు ముందుకు రావాలి. చాలామంది మహిళలు ఉన్నారు, చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్లో రావాలని. అంటే ఏదో ఒకటి చేయాలి, సమాజానికి ఏదో ఒక మంచి చేయాలన్న మంచి ఆలోచనతో ఉంటారు మహిళలు ఎప్పుడైనా కూడా. మరి మనం అట్లాంటి మహిళలను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి. మరి జగ్గారెడ్డి గారు మీ అందరికీ తెలుసు సంగారెడ్డి పట్టణం ఇప్పుడు ఏ పార్టీ ప్రతి పార్టీ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని చెప్పమనండి సంగారెడ్డికి వాళ్ళు ఏం చేసిండ్రు మేము చెప్పక్కర్లేదు, ఎందుకంటే మేము చూపించినాం కాబట్టి. ఇప్పుడు సంగారెడ్డి ఇంత డెవలప్ అయిందంటే జగ్గారెడ్డి గారు లీడర్షిప్ వల్లనే కదా. ఆ లీడర్షిప్ ద్వారానే మేము అందరం కూడా ఈరోజు పనిచేస్తున్నాం. అలాంటి ఒక లీడర్షిప్కి మేము పనిచేస్తున్నామంటే ఏమర్థము అంటే మేము కూడా అట్లాంటి ఒక లీడర్ అవ్వాలని. ఇప్పుడు వీణా గారు కానీ ఝాన్సీ గారు కానీ ఇప్పుడు 19th వార్డ్ ఝాన్సీ కానీ మహిళలు అట్లాంటి ఒక లీడర్షిప్ని నేర్చుకొని మరి ఇట్లాంటి కంటెస్ట్ చేస్తుంది. ఎందుకు అట్లాంటి ఒక లీడర్ అవ్వాలి, అట్లాంటి ఒక డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు మనకి ఓట్లు ఎందుకు డెవలప్మెంట్కే కదా. చాలామంది యువత బయటికి రావట్లేదు. ఎందుకు ఓట్లేయట్లేదు? మీరు కరెక్ట్ లీడర్షిప్ని ఎన్నుకుంటే మా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కదా. మీరు ఎలక్షన్స్ ఎందుకు డెవలప్మెంట్ కోసం ఇంకేవి ఉండవు. ఇవన్నీ వార్తల్లో వచ్చేవన్నీ కల్పితాలే, అసలు అవేం కాదు. మెయిన్ ఏంటి డెవలప్మెంట్. సంగారెడ్డిలో డెవలప్మెంట్ ఏ పార్టీ వల్ల అయింది, ఏ లీడర్ వల్ల అయింది ఆలోచించండి ఒకసారి. మీకు చెప్పక్కర్లేదు. TRS వాళ్ళు కానీ BJP వాళ్ళని చెప్పమనండి ఏం చేసిండ్రు. సెంట్రల్ నుంచి ఏం చేసింది BJP. మరి TRS 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేసిండ్రు సంగారెడ్డికి. మరి జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఏదున్నా సరే జనాల్లో ఉన్నారు కదా, జనాలకి అందుబాటులో ఉన్నారు కదా. జనాలకి ఈ సంగారెడ్డి డెవలప్ అవ్వడానికి కారణమైంది. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఎంటైర్ స్టేట్లో సంగారెడ్డిని గుర్తించరా? ఎందుకు గుర్తిస్తారు? డెవలప్మెంట్కి గుర్తిస్తారు. ఆ తర్వాత దేనికి గుర్తిస్తారు? లీడర్షిప్కి. జగ్గారెడ్డి గారు లీడర్షిప్కి గుర్తిస్తారు. మరి అలాంటి ఒక లీడర్షిప్ని మనం గుర్తించి అలాంటి ఒక లీడర్ మనకు కావాలి అని ఒక గుర్తింపు మనకు ఉంది కాబట్టి సంగారెడ్డి ఇంత పేరు ప్రఖ్యాతలు ఎందుకు వచ్చినాయి? డెవలప్మెంట్ వల్ల. మీరు ఎలక్షన్స్ అనేది డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. మీ వార్డులో మీ మెంబరు ఇప్పుడు ఎలక్షన్లకి నిలబడ్డారు, వారు మీకు ఏం చేయగలుగుతారు? డెవలప్మెంట్ చేయగలుగుతారు. మీకు అంటే మీకు రిప్రజెంట్ చేస్తున్నారు అంతే. మీ ప్రతిదానికి వెళ్ళి MR ఆఫీస్లో కానీ అక్కడిక్కడ తిరగలేము. కానీ మనకు రిప్రజెంటేటివ్ ఉంటే ఒక వార్డులో వాళ్ళు మన తరపున వెళ్ళి మన సమస్యలు వాళ్ళు మాట్లాడగలుగుతారు. అందుకు మనం ఎలక్షన్స్ పెడుతున్నాం. మీరు మీ ఓటుని
సవ్యంగా ఉపయోగించుకోండి, డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోండి. సంగారెడ్డి డెవలప్మెంట్ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలోనే. మరి అట్లాంటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వచ్చింది, ఇంటింటి ప్రచారం కూడా చేస్తుంది. ఇప్పుడు వేరే పార్టీ వస్తే ఏం చేశారు మీరు అని అడిగే హక్కు మీకుంది. మమ్మల్ని అడిగితే మాత్రం మేము ఖచ్చితంగా చూపించగలుగుతాం సంగారెడ్డిలో ఎలాంటి డెవలప్మెంట్ అయిందో. సంగారెడ్డి కానీ సదాశివపేట కానీ డెవలప్మెంట్ అయింది జగ్గారెడ్డి గారి వల్లే. మీరు అది ఒక్కటి గుర్తుంచుకొని మరి అందరూ మీరు కాంగ్రెస్ పార్టీకి మరి జగ్గారెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మరి ఇట్లాంటి మహిళలకు కూడా మీరు ప్రోత్సహిస్తారని నేను కోరుకుంటూ, చేకూర్తు కోటేమని మేము అందరినీ వేడుకోవడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.